పెడుతున్నా కదా నేను. ఓబీజే డాట్ యాడ్ అనేది ఏం జరుగుతుంది, ఆబ్జెక్ట్ని వాడి మెథడ్ని కాల్ చేస్తున్నామ్మా. కరెక్టా? క్లియరా? ఆబ్జెక్ట్కి మెథడ్ యాక్సెస్ వచ్చింది అవునా. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్కి అట్రిబ్యూట్ యాక్సెస్ అంటే పారామీటర్ యాక్సెస్ రావాలి. అర్థమైంది? ఐ రిపీట్, ఆ ఆబ్జెక్ట్కి ఎవరి ఇదే రావాలి, పారామీటర్. బాగా వినండి, పారామీటర్ ఎప్పటి నుంచో ఉంది, ఫంక్షన్ ఎప్పటి నుంచో ఉంది, ఊప్స్కి వచ్చిన తర్వాత మెథడ్ అయింది. కరెక్టా? ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్కి ఈ పారామీటర్ యాక్సెస్ కావాలి అంటే బాగా చూడండి మా, ఇది మోస్ట్ కన్ఫ్యూజింగ్ ఏరియా అని చెప్పాలి. ఓపిలో సెల్ఫ్ కీబోర్డ్ ద్వారా ఇది ఎందుకు చేస్తాము బాగా వినండి. ఒకటి లెఫ్ట్ రైట్ మా, ఇప్పుడు ఇది చెప్పండి నాకు, ఏ ఈక్వల్ టు 10 ఓకే. 10 ఏలో స్టోర్ అవుతుందా, ఏ 10లో స్టోర్ అవుతుందా? ఓకేనా, అంటే ఇలా అవుతుంది ఏ 10. అంటే ఆ బాక్స్ ఎందుకు గీసా అంటే కంప్యూటర్ మెమరీ లొకేషన్లో మీకు ర్యామ్ ఇవన్నీ తెలుసు కదమ్మా. ర్యామ్ అంటే అది లేకుండా పనిచేసే సిస్టమ్. ఓకే, కంప్యూటర్ మెమరీ లొకేషన్లో వేరియబుల్ ఏలో పైథాన్ 10 అనేది స్టోర్ చేస్తారు. ఇది ప్రాసెస్. ఓకే, దీన్ని చూసి చెప్పండి ఏమేమిలో స్టోర్ అవుతాం. ఏ అనే ఒక పారామీటరు కదా మా, ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ పారామీటర్, ఇక్కడ ఏమైంది మళ్ళీ పారామీటర్, ఇక్కడ బి పారామీటర్ ఎవరికి ఈక్వల్ చేస్తున్నాం, సెల్ఫ్ డాట్ సెల్ఫ్లో ఎవరున్నారు, వెరీ గుడ్, ఆబ్జెక్ట్ డాట్ ఏ అట్రిబ్యూట్ అయిపోతుంది. ఈ గాట్ ఇట్. ఆబ్జెక్ట్కి వేరియబుల్ యాక్సెస్ ఇస్తున్నాం. ఆబ్జెక్ట్కి మెథడ్ యాక్సెస్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ సెల్ఫ్ వాడాము. ఇప్పుడు ఆబ్జెక్ట్కి వేరియబుల్ యాక్సెస్ ఇవ్వాలన్నప్పుడు సెల్ఫ్ డాట్ ఏ అంటే దిస్ ఈస్ పర్టికులర్లీ కాల్డ్ అస్ అన్ అట్రిబ్యూట్. నో, మళ్ళీ చెప్తున్నాను, ఇది పారామీటరే, ఇది అట్రిబ్యూట్. ఓకే, నా ల్యాప్టాప్ ఉంది ఇంట్లో, ఉంటే పర్సనల్ ల్యాప్టాప్ అవుతుంది, నేను ఇన్స్టిట్యూట్కి తీసుకొచ్చేసి ఓకేనా మహేష్ గారికి ల్యాప్టాప్ లేదని ఇస్తే యూనో స్టూడెంట్స్కి ఇచ్చిన సర్వీస్ ల్యాప్టాప్, సర్వీస్ ఓరియంటెడ్ ల్యాప్టాప్ అయిపోతుంది, రోల్ మారుతాడు. అలాగే నార్మల్గా ఏ ఈక్వల్ టు 10 ఇస్ ఎ వేరియబుల్. ఓకే, సెకండ్ థింగ్, ఫంక్షన్ లోపల వేరియబుల్స్ పెడితే పారామీటర్స్. థర్డ్ థింగ్, మెథడ్ లోపల వేరియబుల్స్ పెట్టినా పారామీటర్. ఫోర్త్ థింగ్, మెథడ్ అనే కాన్సెప్ట్ వస్తే అది ఖచ్చితంగా ఓఓపి ప్రోగ్రామింగ్ కదా, అదే ఓఓపి కదమ్మా. సో ఓఓపి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఒక ఆబ్జెక్ట్కి నేను వేరియబుల్ యాక్సెసింగ్ ఎనేబుల్ చేయాలి అంటే ఐ షుడ్ గో ఫర్ అసైనింగ్ ద పారామీటర్ టు ద సెల్ఫ్ డాట్ ఏ అని చేయాలి. ఎందుకు ఈ సెల్ఫ్ డాట్ ఏ అంటే సెల్ఫ్ డాట్ ఏ రిప్రజెంట్స్ అన్ అట్రిబ్యూట్. నో, ఒకసారి ఇక్కడ చూడండి, దీని మీద పెడతాను కర్సరు, పారామీటరే అని ఉంది కదా, కానీ ఇట్ ఈస్ అన్ అట్రిబ్యూట్. అర్థమైంది? ఇప్పుడు వేరియబులే పారామీటర్ అయింది, వేరియబులే పారామీటర్ అయింది. ఓకేనా, ఆర్గ్యుమెంట్ అంటే ఏంది, యూజర్ పంపించే వాల్యూస్ ఆ పారామీటర్స్ కదా. ఓకే, ఆబ్జెక్ట్కి ఆ వేరియబుల్ యాక్సెస్ రావాలంటే ఏ అనే దాన్ని, అంటే ఇప్పుడు ఈ ఏ వాల్యూ సెల్ఫ్ డాట్ ఏలో కదా స్టోర్ అయ్యేది, అప్పుడు ఆబ్జెక్ట్ యాక్సెస్ చేసుకోగలదు. దానికని వీ కాల్ ఇట్ ఎస్ అన్ అట్రిబ్యూట్. ఓకే, మామూలుగా మీకు గుర్తుంది కదా క్లాసెస్, సారీ ది మెథడ్స్ అండ్ అట్రిబ్యూట్. హ్యాండ్ అనేది ఏంది, అట్రిబ్యూట్. ఓకే, క్లాపింగ్ ఇస్ ఏ మెథడ్. హ్యాండ్ క్లాస్ వచ్చి హ్యూమన్, క్లాస్ వచ్చి హ్యూమను, ఇది ఓకేనా, డిజైన్ అది అంతేనా. హ్యూమన్ క్లాస్ అవుతారా, ఆబ్జెక్ట్ అవుతారా? హ్యూమన్ ఆల్రెడీ వచ్చేసారు, ప్లానింగ్ లో లేడు కదా, ప్లానే క్లాస్ అవుతుంది, హ్యూమన్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రవీణ్ కి హ్యాండ్ అనేది అట్రిబ్యూట్. అర్థమైందా? క్లాపింగ్ విత్ ద హ్యాండ్ అనేది మెథడ్.
నేను చెప్పా కదా, ఐ అనేది అట్రిబ్యూట్ మా. ఐ వ్యూయింగ్, సీయింగ్ మెథడ్. ఇప్పుడు యాడ్ అనేది మెథడ్, ఏబి అనేది యాక్చువల్గా అదే సెల్ఫ్ డాట్ ఏ సెల్ఫ్ డాట్ బి అనేది అట్రిబ్యూట్స్. మీరు బాగా గమనండి, ఏ ప్లస్ బి కోసమే కదా యాడ్ అనే మెథడ్ని తీసాము. ఇప్పుడు అడిషన్ అని అడుగుతా, చెప్తున్నాం ఇక్కడ ఏమ్మా. ఓకే, ఆబ్జెక్ట్కి మెథడ్ యాక్సెసింగ్ వే ఇచ్చాము ఇక్కడ, అవునా? అదే ఆబ్జెక్ట్కి వేరియబుల్ని యాక్సెస్ చేయాలంటే అట్రిబ్యూట్గా అట్రిబ్యూట్ని క్రియేట్ చేసుకోవాలి. క్లియరా? సో సెల్ఫ్ డాట్ సెల్ఫ్ డాట్ వేరియబుల్ అనేది కనిపిస్తే ఇట్స్ అన్ అట్రిబ్యూట్. ఓకే, అంటే మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ. ఇప్పుడు కమ సి పెడితే ఎట్లా అంటే, కమ సి పెట్టిన సెల్ఫ్ డాట్ సి ఈక్వల్ టు సి అని పెట్టుకోవాలా, దాంతో మీకు పని ఉంటుంది. ఇంక అర్థమవుతుందా? ఫస్ట్ ఒక పని చేస్తాం, ఓకేనా? బాగా అర్థం చేసుకోండి మా. బాగా చూడండి ఇక్కడ, ఓకేనా? పెడుతున్నా, ఏం పెట్టాను ఇక్కడ? రిజల్ట్, ఆర్ఈఎస్ అంటే రిజల్ట్. ఓకేనా? నాకు ఒకటి చెప్పండి, రిజల్ట్ యూజర్ పాస్ చేస్తారు, అప్పుడు ఇక్కడ పెట్టడం ఇట్లా కరెక్టా? పారామీటర్ యూజరు అడిషన్ సబ్ట్రాక్షన్ అదో నాకు 4+5 కావాలి, ఆన్సర్ 9 అని అతనే ఇస్తాడు ఇదే. అప్పుడు యూజర్ ఎట్లా ఉంటుంది పారామీటర్ ప్లేస్లో? అర్థమవుతుందా? బాగా క్లారిటీ తెచ్చుకోండి ఇది. ఓకే, ఫస్ట్ నాకు అందరు చెప్పండి, అట్రిబ్యూట్ అర్థమైందా? అర్థమైంది. పుష్య, మహేష్ అర్థమైంది, రాజా అర్థమైంది, లోహిత ఫైన్ అమ్మ, డౌట్ఫుల్, క్లారిటీ వస్తుంది. చేద్దాం, మళ్ళీ రివైజ్ చేస్తాం. జ్యోతమ్మ మీకు మా ఓకేనా? ఒకటి ఒకటి క్లారిటీ తెచ్చుకుందాం. ఫైన్, ఆబ్జెక్ట్కి అట్రిబ్యూట్ యాక్సెస్ ఇవ్వాలి, కరెక్టా? క్లియర్? సో ఇది నార్మల్ పారామీటర్, ఇది నార్మల్ పారామీటర్. ఇప్పుడు యూజర్ ఏ వాల్యూ 4 ఇస్తారు, ఎలా ఇస్తారు అనేది మనం ఇంకా చూడలేదు ఇంతవరకు. ఇస్తారు, ఓకేనా? ఇచ్చిన తర్వాత కానీ ఆబ్జెక్ట్ దాన్ని యాక్సెస్ చేయాలి కదా, అందుకని యూజర్ ఇచ్చే వాల్యూ, ఓకే, ఆబ్జెక్ట్కి యాక్సెసిబిలిటీకి రావాలంటే ఆ వేరియబుల్ని డైరెక్ట్గా ఆబ్జెక్ట్ వాడలేంది, ఆ వేరియబుల్ వాల్యూని అట్రిబ్యూట్ అంటే ఆబ్జెక్ట్ ఇవ్వాలంటే సెల్ఫ్ డాట్ వేరియబుల్ అంటే ఇప్పుడు ఈ టోటలీ అట్రిబ్యూట్ అవుతుంది, దీన్ని అట్రిబ్యూట్ అంటారు. క్లియరా? ఇప్పుడు అర్థమైందా? రైట్, ఓకే. నాకు చెప్పండి, ఇది కరెక్టా? ఇప్పుడు రిజల్ట్ అసలు యూజర్ పాస్ చేస్తారమ్మా? చేయరు కదా. సో దీన్ని తీసేసి బాగా గమనండి, రిజల్ట్ ఈక్వల్ టు, ఇప్పుడు చెప్పండి, రిజల్ట్ అనేది సింపుల్ వేరియబుల్. క్లియరా? రిజల్ట్ అనేది ఒక సింపుల్ వేరియబుల్. రిజల్ట్లో 2 అట్రిబ్యూట్స్ అడిషన్ సేవ్ అవుతుంది. ఎందుకు అట్రిబ్యూట్స్ అనే మాట ఎక్కువ మాట్లాడుతున్నామంటే, ఇది ఓఓపి కాబట్టి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాబట్టి, ఆబ్జెక్ట్ చుట్టూనే అన్ని తిరగాలి కాబట్టి. ఆబ్జెక్ట్కి ఇప్పుడు మెథడ్ యాక్సెస్లో ఉంది, అట్రిబ్యూట్స్ యాక్సెస్లో ఉంది. నాకు ఇప్పుడు ఈ 3 లైన్స్ అదే ఈ 4 లైన్స్ అనుకోండి, దీనికి క్లారిటీ కావాలంటే ఉండండి, తీసేస్తా ప్రస్తుతానికి, మళ్ళీ చూద్దాము. ఓకే, ఈడ వరకు చెప్పండి మా. ఈ లైన్ క్లియర్ కదా? వీఆర్ క్రియేటింగ్ ఏ క్యాలిక్యులేటర్ క్లాస్, డన్. వీఆర్ క్రియేటింగ్ ఏ మెథడ్ యాడ్. సెల్ఫ్ ఎందుకో తెలుసు, ఆబ్జెక్ట్కి ఇది యాక్సెసిబిలిటీకి రావాలంటే ఆ మెథడ్ ఐ షుడ్ గో ఫర్ సెల్ఫ్ కీవర్డ్. సెల్ఫ్లోనే సెల్ఫ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ నేమ్ అయిపోతుంది. క్లియర్ అమ్మా? సెల్ఫ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ నేమ్, డన్. ఏ కామ బి అనేది ఏమన్నాలి?
పారామీటర్స్. ఓకేనా? ఏ కామా బి ఆర్ పారామీటర్స్ మా. క్లియర్? డన్. పారామీటర్స్ ఎవరు ఇస్తారు మామూలుగా రాజా? పారామీటర్స్ వాల్యూస్. వెరీ గుడ్. చెప్పేసాను జ్యోతమ్మ. ఓకే, ఎవరి పేరు అడిగితే వారే చెప్పాల. ఓకేనా? పర్లేదు జ్యోతమ్మ. ఓకే, యూజర్స్ పాస్ చేస్తారు కదా వాల్యూస్ పారామీటర్స్ కి. దాన్ని ఏమంటారు అట్లా పాస్ చేసేదాన్ని మహేష్? ఏది? పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ కాల్ చేయం మనం, పాస్ చేస్తాం కదా. కాలింగ్ కాదు, పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ రాజ్. మహేష్ ఓకేనా? అర్థమైంది కదా మహేష్? కాలింగ్ అంటే పిలవడం, ఆర్గ్యుమెంట్స్ అంటే యూజర్ ఇస్తున్నారు. ఓకేనా? అర్థమవుతుందా? క్లియరా? ఓకే ఫైన్. నౌ ఇక్కడ ఇప్పుడు యూజర్ పాస్ చేస్తారు. ఏ అనే వాల్యూకి ఒక 10 పాస్ చేస్తారు. ఎలా పాస్ చేస్తారు నేను ఇంకా చూపిలేదు, చూపిస్తా కొంచెంసేపట్లో. ఓకే, బి అనే వాల్యూకి 10 పాస్ చేస్తారు. కాకపోతే ఏ అనే వేరియబుల్ని ఆబ్జెక్ట్ డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోలేదు మా. సరేనా? ఎందుకు? ఇది ఓపి అన్నమాట. ఏ అనేది నార్మల్ పారామీటర్గా ఉంది. దానికన్నా ఏం చేస్తున్నామంటే ఏముంది ఇక్కడ, సెల్ఫ్ డాట్ ఏ ఈక్వల్ టు ఏ. రైట్. ఇప్పుడు ఇది మీ మీ తరఫు నుంచి చూడండి, రైట్ సైడ్లో ఉంది, ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది. ఏ వాల్యూ సెల్ఫ్ డాట్ ఏలో కదా స్టోర్ అయ్యేది. యూజర్ 10 పాస్ చేస్తే ఆర్గ్యుమెంట్గా ఆ 10 వాల్యూ సెల్ఫ్ డాట్ ఏకి పాస్ అవుతుంది. అది దాని అర్థం. క్లియరా? ఇప్పుడు ఆబ్జెక్ట్ యాక్సెసిబిలిటీ వచ్చేసిందా వేరియబుల్ ఏమిందా? సో ఇక్కడ ఇది పారామీటర్ అయింది. ఇక్కడ ఈ మొత్తాన్ని అట్రిబ్యూట్ అంట, మొత్తం ఏని అట్రిబ్యూట్ అన్నదండి. బ్లండర్ అది. ఓకే, బ్లండర్ మిస్టేక్. సెల్ఫ్ డాట్ ఏ ఇస్ ద అట్రిబ్యూట్. డన్. ఓకే, అట్లని ఎవరైనా అడిగినప్పుడు లేకపోతే ఇంటర్వ్యూలో మీరు చెప్పేటప్పుడు, సో దిస్ ఇస్ ఏ అట్రిబ్యూట్. ఓకే, సెల్ఫ్ డాట్ అని వచ్చింది అట్రిబ్యూట్. ఇప్పుడు ఈ రెండు ఎందుకు ఇచ్చామో క్లారిటీ వచ్చిందమ్మా అందరికి? క్లియర్? జేకే డౌట్ చెప్పను బ్రదర్, చెప్. ఓకేనా? మహేష్ జోకేసి అర్థం కలదా? చెప్పను బ్రదర్. అల్లు అర్జున్ పాపం మహేష్ బాగా నవ్వుతారు మామూలుగా. ఓకేనా? పాపము అన్సి ఏం మహేష్ వినలా? మహేష్ నాతోనే ఉన్నారా మహేష్? అంటే నవ్వలేదే, జోకేనా అది? లేదు లేదు మహేష్ మనసుతో నవ్వారేమో, నాకు కనబడలేదు. ఓకే మా, ఇప్పుడు ఏ కామ బిఎం ఇక్కడ పారామీటర్స్. ఈ పారామీటర్స్ యూజువల్లీ పారామీటర్స్ కి ఆర్గ్యుమెంట్స్ ఎవరు పాస్ చేస్తారు? యూజర్స్. క్లియర్ ఇక్కడ వరకు? సరే, సంహౌ అతను ఎలా పాస్ చేస్తాడు మళ్ళీ చూస్తాం, కానీ ఎండ్ ఆఫ్ డే ఇట్లే కదా అది పాస్ అవ్వాల్సింది. ఇలాగ పాస్ అయింది అనుకుందాం. ఏ వాల్యూ ఎంత ఇప్పుడు? 10. బి వాల్యూ 20. డన్. కాకపోతే ఆబ్జెక్ట్కి ఏబి డైరెక్ట్ యాక్సెస్లో ఉండదు. క్లియరా? ఇప్పుడు ఆబ్జెక్ట్కి వేరియబుల్ ఏ వేరియబుల్ బిని యాక్సెసింగ్లోకి తేవాలి. ఇప్పుడు ఏలో ఎంత ఉంది? ఇప్పుడు 10 ఉంది. సెల్ఫ్ డాట్ ఏ అంటే ఏమి? సెల్ఫ్ అంటే ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. డాట్ ఏ ఈ ఆబ్జెక్ట్కి ఆ వేరియబుల్ని ఇచ్చేస్తున్నాం. టోటలీ కాల్డ్ అస్ పర్ అట్రిబ్యూట్. టోటలీ కాల్డ్ అస్ అట్రిబ్యూట్. సెల్ఫ్ డాట్ బి టోటలీ కాల్డ్ అస్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ నాట్ పారామీటర్. ఓకేనా? అర్థమైందమ్మా? డన్. రిజల్ట్ అనేది ఏమి ఇక్కడ? సింపుల్. ఇట్ షుడ్ బి ఏ వేరియబుల్ మా. వేరియబుల్ అని ఉందా రిజల్ట్? ఓకే, రిజల్ట్ ఈస్ నాట్ యాక్సెస్, అది వదిలేండి. ఇట్స్ ఏ వేరియబుల్ అని ఉందా? ఎందుకు రిజల్ట్ ని అట్రిబ్యూట్ గా చేయలేదు? ఎందుకంటే రిజల్ట్ యూజర్ పాస్ చేస్తారా? చేయరు. అతనికేమి ఇది కదా, పాస్ చేయరు ఆయన. అవునమ్మా? ఓకేనా? రిజల్ట్ ని పాస్ చేయరు. ఇప్పుడు బాగా గమనండి ఇక్కడ. సో క్యాలిక్యులేటర్ క్లాస్ అయిపోయింది మంది. ఇప్పుడు బాగా చూడండి అమ్మా, ప్రింట్ ఎందుకు వాడతారు తెలుసు మీకు, అవునా? రైట్.
ఎఫ్ ఎందుకు వాడతారు తెలుసా? ఫార్మాటింగ్ వెరీ గుడ్. లోపల వేరియబుల్స్ అట్లనే పెట్టేయచ్చు మనం. చూడండి మా, ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యాడెడ్ రిజల్ట్, ఓకే, ఇలా పెట్టి ఇక్కడ వేరియబుల్ పెట్టచ్చు. క్లియర్? రెస్ అంటే రిజల్ట్. ఓకే, సరే, మేబీ ఇలా పెడతాను ఫుల్గా. ఇప్పుడు అర్థమైందా ఏ జేకే గారు? మిగతా వాళ్ళు నాకు ఏ డౌట్ ఉన్నా లైన్ నెంబర్ 2 టు లైన్ నెంబర్ 6 మా ఎనీథింగ్ మీరు అడగచ్చు. రిజల్ట్కి ఎందుకు సెల్ఫ్ డాట్ రిజల్ట్ అని పెట్టలేదు అని డౌట్ రావచ్చు. ఎందుకంటే రిజల్ట్ ఎవరు పాస్ చేయరు కదా. యూజర్ పాస్ చేస్తారా? లేదు. రిజల్ట్ ఆర్గ్యుమెంట్ కాదు. ఓకేనా, ఫైన్. కానీ మీకు ఒక డౌట్ రావచ్చు, కానీ ఆబ్జెక్ట్ రిజల్ట్ యాక్సెస్ చేయాలంటే ఎట్లా అని కదా. ఈ మెథడ్ ని కాల్ చేస్తే రిజల్ట్ ప్రింట్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ ఎందుకు యాక్సెస్ చేయాలి రిజల్ట్ ని? యు గాట్ ఇట్? ఇఫ్ ఐ కాల్ యాడ్ మెథడ్, result will be printed. Clear? Then what is the requirement of object to access result variable? Tell me. So that is where result is not an attribute. It is simply a variable.